ఈరోజు ఆకుకూరలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. అన్ని ఆకుకూరలు కలిపి ఒక పులిహోర టైప్ చేసుకుంటే చాలా మంచిది. అన్ని ఆకులు, నేను గోంగూర అయితే పెట్టలేదు, కోతులు తుంపేస్తున్నాయని. అమ్మకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదన్నమాట. తను పత్యం అయితే ఉండాల, ఇంకా కందిపప్పు వేయకుండా ఓన్లీ ఒట్టిమిరపకాయ, టమోటాలు ఇవన్నీ ఆకులు కలిపి పులిహోర అయితే చేస్తుందంట. వదిన పంపుతున్నాను అమ్మ కోసం. అన్నీ ఆకుకూరలు కలిపి, ఎందుకంటే మొక్కలు మనం ఎలా పెంచుకుంటే అలా పెరుగుతాయి అన్నమాట. ఇందులో చూసారా, ఇవన్నీ కిచెన్ కంపోస్ట్లో వచ్చిన టమోటాలు. ఇక్కడ చూసారా ఆకుకూర ఎంత కుచ్చుగా ఉందో. నేను అసలు వేయను కూడా వేయలేదు విత్తనాలు. ఇందులో బీర పెట్టాను అనమాట, కోతి తీసేసింది. అది విషయం అనమాట. ఇంకా ఆకుకూరలన్నా వస్తాయిలేని అట్లా పెట్టాను. మనకైతే నేతి బీరకాయలు వస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ పెట్టాను ఫ్రెండ్స్. ఆకుకూరలు మొత్తం తీసేసుకుంటాను. ఇందులో ఉన్నవి తీసేసాను అనమాట ఆకుకూరలు. ఇందులో కూడా కొంచెం గడ్డి వచ్చింటే తీసేసాను. ఆకు వెనక బాగాన ఇట్లా వస్తుంది అనమాట, తెల్లగా పురుగు ఉంటుంది. అదేం కాదు అండి, మనం ఎలాంటి లిక్విడ్ అయితే ఇవ్వలేదు కదా. మనం బియ్యం కడిగిన నీళ్ళు కొంచెం వంట సోడా కలిపితే ఆ మచ్చ అనేది పోతుంది అనమాట. పసుపు నీళ్ళు మనం గార్డెన్లో చల్లుకుంటా ఉంటే ప్రాబ్లం ఉండదు. ఒక్కొక్కరు నేనే మర్చిపోతున్నా పసుపు నీళ్ళు చల్లడానికి. ఆవు పంచము, పసుపు నీళ్ళు అవన్నీ చల్లుకుంటూ ఉండాలి గార్డెన్లో. ఇది ముదిరిపోయింది, మొద్దులాగా తయారైపోయింది. దీనికి విత్తనాలు కూడా వస్తున్నాయి, ఇంకా తీసేస్తాను. చూసారా, సైడ్ విత్తనాలు కూడా వస్తున్నాయి. బాగుంటుంది, తాలింపుకి అయితే బాగుంటుంది. లేతది కంటే ముదిరితే బాగుంటుంది. మొన్న ఒక వీడియోలో ఉషా సిస్టర్ కూడా అన్నారు కదా, ముదిరిందే బాగుంటుంది, లేతది బాగుండదు అని. నిజమే, ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా తెలుసు. నిజమే సిస్టర్, మీరు అన్నది కరెక్టే. ఇందులో పాలకూర మొలిసింది. పాలకూర అన్న వండొచ్చు, లేదంటే ముల్లంగి అన్న వండొచ్చు. ఇది ముల్లంగి, పాలకూర కాదు ముల్లంగి. ఆకులు ఇలా వచ్చాయంటే చూసారా, ముల్లంగి నాటుతాను, తర్వాత నాటుతాను. ఇది ముందు పీకి నాకు ఆ టబ్లో కొంచెం పాలాకు, ఇది ఈ టమోటా మొక్కలన్నీ పీకేసాను అనమాట. చూసారా, తీసేసి ఈ దిబ్బలో వేసేస్తాను. మనం ఏర్పాటు చేసుకున్న దిబ్బ అది. అన్ని ఆకులు కలుపుకుంటే ఇది చూడ్డానికి ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఆకు ఉడికినాక కొంచెం తక్కువ అనిపిస్తుంది. మన గార్డెన్లో ఆకుకూరలు చాలా బాగుంటాయి. మన గార్డెన్ అని కాదు, ఆర్గానిక్గా పండించే అందరి బాగుంటాయి. ఎరువులతో పండిస్తున్నాం కదా మనం బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అవే మొక్కలకి ఇస్తూ ఉంటాము. ఇంకా పశువుల పేడ, ఆవుల పేడ, ఇంకొచ్చేసి మనకు కిచెన్ కంపోస్టు, అలాగే మన ఎండుటాకులు. ఇవే ఈ చిన్న చిన్న డబ్బాల్లో కూడా మొలుస్తూ ఉన్నాయి. ఫస్ట్ నేను ఇది ముల్లంగని ఆకులు పీకి కంపోస్ట్లో వేసేసాను. ఇది చూస్తే మళ్ళీ పాలాకు కానీ ఈ కనుక్కోలేము, కొంచెం కష్టం అన్నమాట. అక్కడక్కడ ఉండిపోతూ ఉంది ఆకుకూర. ఇది కొమ్మ కొబ్బరి ఆకు అంటారు కొంతమంది, సబ్జా చెట్టు ఇది అన్నమాట.
ఇంకొకటి ఏదో పేరు కూడా ఉందండి, మర్చిపోయాను. సబ్జా చెట్టు, కొంతమంది కొమ్మ కొబ్బరి ఆకు అంటారంట. ఇట్లా తాగగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ టమాటాలు కూడా పీకేస్తున్నాను, నేను చట్నీ చేసుకుంటాను. కోతులు ఎలాగో ఉంచడం లేదు ఫ్రెండ్స్. టమాటాలు పచ్చి అన్న కోసుకొని చట్నీ చేసుకుందామని పీక్కుంటూ ఉంటాను. నేను చాలా వరకు ఇచ్చేసాను అన్నమాట. చాలామందికి ఇచ్చేసాను, బాగుండదు పచ్చడి అంటున్నారు. ఇంకా పెద్ద సైజు రావు. మనకు టమాటాలు గుత్తులు గుత్తులు కాసేస్తాయి అన్నమాట. అది అటువైపు కూడా ఉన్నాయి. ఇలా పెద్ద సైజు అయితే నేను కోసేసుకుంటున్నా. ఇక్కడైతే పాలాకు కూడా పెట్టాను, చాలా లేతగా ఉంది. కొంచెం సిర్రాకు అయితే తొందరగా ముదిరిపోతుంది. ఈ సిర్రాకు అనేది పెద్దదంతా కోసేసుకుంటే సరిపోద్ది. ఈ పాలాకు ఈ కింది ఆకులు కోసుకుంటా ఉంటే సరిపోతుంది, మనం వేళ్ళతో సహా పీకనక్కర్లేదు. ఇందులో కొత్తిమీర కోతులంతా పీకేసినాయి ఫ్రెండ్స్. మా ఇంటికి చుట్టాలు వస్తారేమో, కాకి వస్తుంది. కొంచెం లేతగా ఉంది పాలకూర, కోసేసుకుంది. చూడ, కొత్తిమీర అంతా తినేసినాయి. ఇందులో కూడా ఉండాలి. చాలా గ్రీన్గా ఉంది ఆకుకూర. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఆకుకూరల హార్వెస్టింగ్. మా అమ్మకైతే పంపించడానికి హార్వెస్ట్ అయితే చేశాను, అన్ని ఆకుకూరలు కలిపి. కొన్ని ఆకులకు మాత్రమే మచ్చొచ్చింది, కొంత ఆకులు బాగుంది అన్నమాట. పచ్చడి కోసం, చట్నీ కోసం తీసుకున్నాను. ఇది ఇవాళ హార్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను.